టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. పరిటాల అడ్డాలో జగన్ గర్జించారు. రాప్తాడు నియోజకవర్గంలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆయన టీడీపీ సర్కార్ పరిటాల కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాప్తాడు వేదికగా మరోసారి పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు జగన్. సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో 27 తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. తూతూ మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే కేసు పెట్టారు. కానీ ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేను కానీ ఎమ్మెల్యే కుమారుడు కానీ వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మార్చి 30న వైసీపీ నేత లింగమయ్య హత్యకు గురయ్యాడు. లింగమయ్యను పరిటాల కుటుంబమే హతమార్చిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ప్రత్యక్షంగానే వైసీపీ నేతలు ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. హత్య అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ నెల 8వ తేదీన పాపిరెడ్డిపల్లికి వస్తానని హామీనిచ్చారు. చెప్పినట్లుగానే మంగళవారం బెంగళూరు నుంచి పాపిరెడ్డిపల్లికి ఆయన వచ్చారు. జగన్ పర్యటన సందర్భంగా భారీగా వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. ఉద్రిక్తత పర్యటనల మధ్య జగన్ లింగమయ్య ఇంటికి వెళ్లి పరామర్శ చేశారు. వారికి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అండగా ఉంటామని జగన్ హామీనిచ్చారు. ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకునింది ఎవరితో తెలుసా? వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర బలవంతంగా వేయించుకున్నారు. లింగమయ్య అన్న భార్య చదువు రాదని కొడుకు పక్కన ఉన్నాడు. దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు. చదువుకున్నాడు. కానీ ఆయనతో స్టేట్మెంట్ తీసుకోరు. స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు. లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర తీసుకుంటాడు. ఎందుకు ఆయన చదువు రాదు. భయపడిచ్చి పెట్టకపోతే సంతకం లేకపోతే ఏమన్నారమ్మా, సంతకం పెట్టాలి, ఎట్టి పరిస్థితి లేదు, ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆయనతో ఏలుముద్ర తీసుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్న జగన్ పాపిరెడ్డిపల్లి ఎంపీపీ ఎన్నికల సమయంలో పోలీసులను ఉపయోగించి ఎంపీటీసీలను భయభ్రాంతులకు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ బెదిరింపులకు గురిచేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులకు కూడా జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదన్నారు. ఇప్పటికే జగన్ పర్యటనపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న పరిటాల ఫ్యామిలీ ఇప్పుడు వారిపై సంచలన ఆరోపణలు చేయడంతో పరిటాల సునీత తీవ్ర స్థాయిలో స్పందించారు. పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా జగన్కు తెలీదా అని ప్రశ్నించారు. జై జగన్ అనిపించుకుంటూ పరామర్శకు వెళతారా అని నిలదీశారు. ఇవాళ జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. అబద్ధాలను పేపర్పై రాసుకొచ్చి చదివారని విమర్శించారు. లింగమయ్య మరణాన్ని ఫ్యాక్షన్ మర్డర్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పులివెందులలో బాత్రూంలో చంపుతారేమో కానీ అనంతపురం జిల్లాలో అలాంటి హత్యలు జరగవని వ్యాఖ్యానించారు. పోలీసులపై జగన్ చేసిన కామెంట్స్ ను ఆమె తప్పుపట్టారు. జగన్ చేసిన కామెంట్స్ వాటికి సునీత కౌంటర్తో రాప్తాడు రాజకీయం మరింత వేడెక్కింది.